మణిశంకర్ ప్రతి ఎలక్షన్స్కి కూడా ఏదో రక వివాదంలోకి చిక్కుకొని నేను ఉన్నాను సుమా అని ప్రజలు చెప్పదలుచుకున్నాడో ఏంటో అర్థం కాదు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇలాగ ఏదో చేస్తే చెప్పు పెట్టి కొట్టారు అందరూ కూడా. సరే ఈసారి మళ్ళీ మణిశంకర్ అదే పోకడలో పాకిస్తాన్ దగ్గర అనుభవం ఉంది జాగ్రత్త అని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు. పాకిస్తాన్ ఎంత దేశం అండి? పాకిస్తాన్కి ఈ రోజున ఆర్థిక పరిస్థితి ఏంటి? అన్నమే లేనివాడు అనవస్త్వాన్ని ప్రయోగిస్తాడా? మాట్లాడడానికి ఇది ఉండాలి, హద్దు ఉండాలి. మరి అలాంటి మణిశంకర్ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల ఏమవుతుంది? మన శత్రువుడు నిజంగా వాడు బలవంతుడైనా సరే వాడు బలవంతుడు అని అంగీకరించకూడదు. అది మానసికంగా చాలా కృంగతీస్తుంది. అలాంటిది ఒక చీమ లాంటి పాకిస్తాన్ చూసి బీజేపీని బెదిరిస్తున్నాడు. చాలా దారుణం. ఇలాంటి వాళ్ళు అసలు రాజకీయాల్లో కానీ పార్టీల్లో కానీ ఉండకూడదు.